వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఆయన కేవలం ఒకేసారి ఎమ్మెల్యే, ఒకేసారి ఎంపీ, కానీ ఆయన పేరు ఇప్పుడు దేశంలో మారుమ్రోగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మించిన క్రేజ్ ఆయన సొంతమైంది. ఇలాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధాని కావాలని దేశవ్యాప్తంగా యువకులు డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. సామాన్య జనం గురించి ఆయన పార్లమెంట్లో అడిగితే ప్రశ్నలు, అతి సాధారణ జనం పడుతున్న బాధలపైన చేస్తున్న పోరాటం, ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలపై పడుతున్న భారంపై ఆయన సంధించే అస్త్రాలు చాలా తక్కువ సమయంలోనే ఆయన దేశానికి భవిష్యత్తు నాయకుడు అనే ప్రచారం కలిగేలా చేశాయి. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి అతి కీలకమైన వ్యక్తి రాఘవ్ చద్దా. ఇప్పుడు పంజాబ్ సూపర్ సీఎంగా విపక్షాల విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ పంజాబ్ ప్రజలకు మాత్రం ఆయన ఒక ఆదర్శ నాయకుడు. రాఘవ్ చద్దా పేరు దేశంలో మారుమోగుతుంది. ఇలాంటి ఎంపీనే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి అనే డిమాండ్లు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన ప్రసంగాలే కనిపిస్తున్నాయి, ఆయన మాటలే వినిపిస్తున్నాయి, ఆయన సంధించే ప్రశ్నలే మెదళ్లలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో సహా దేశంలో ప్రస్తుతానికి రాఘవ్ చద్దాకు ఉన్న క్రేజ్ మరే నాయకునికి సోషల్ మీడియాలో లేదంటే అతిశయోక్తి కాదు. రాఘవ్ చద్దా సొంత పార్టీ నాయకులైన అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మార్లినాకు కూడా ఇప్పుడు అంత క్రేజ్ లేదు. సోషల్ మీడియాలో ఆయన ప్రసంగాలకు కోట్లాది వ్యూస్ వస్తున్నాయి. దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూల కోసం క్యూ కడుతున్నారు. పాపులర్ టాక్ షోలైన ఆప్ కి అదాలత్, ది కపిల్ షో లాంటి టీవీ ప్రోగ్రాంలు సూపర్ హిట్ కొట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఈ 38 ఏళ్ల యువ రాజ్యసభ సభ్యుడు చాలా తక్కువ సమయంలోనే దేశ ప్రజల మనసు కొల్లగొట్టాడు. అతి సామాన్యుల గురించి అత్యంత లోతుగా పరిశోధన చేసి ప్రభుత్వాన్ని నిలదీసే గొంతుకగా మారాడు. ఆయన వేసే ప్రశ్నలు ఆలోచించేవిగా మాత్రమే కాదు, ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోక తప్పని విధంగా ఉంటున్నాయి. రాష్ట్రపతి ముర్మునే ఏకంగా ఈ యువ ఎంపీని చూడడానికి ఆసక్తి చూపించారు. ప్రముఖ బాలీవుడ్ నటి పరిణితి చోప్రాని వెంటపడి మరి ఆయనను పెళ్లి చేసుకున్నారు. అసలు ఇంతకు ఈ ఎంపీ పట్ల జనం ఇంత ఆసక్తిగా ఎందుకు ఉన్నారు అనేదే కీలకమైన ప్రశ్న. రాజకీయాలంటేనే స్వార్థం, రాజకీయాలంటేనే అవినీతిపరం, రాజకీయాలంటేనే అవకాశవాదం. ఇది సామాన్య జనంలో నాటుకుపోయిన గట్టి నమ్మకం. ఇలాంటి చీకటి రోజుల్లో రాఘవ్ చద్దా ఓ భవిష్యత్తు ఆశాకిరణంలా జనానికి కనిపిస్తున్నారు. ఆయన ప్రసంగాలు కేవలం రాజకీయ అవకాశవాదం కోసం కాదు, నిజంగానే జనం కోసం మాట్లాడుతున్నాడు అనిపిస్తాయి. పార్లమెంటులో రాజకీయ నాయకుల కొట్లాట వారి వారి సొంత ఎజెండాలే తప్ప జనం ఎజెండా ఉండదు అని నిరుత్సాహపడుతున్న సమయంలో రాఘవ్ చద్దా నిజంగానే ఓ ఆమ్ ఆద్మీ ప్రతినిధిగా ప్రకాశిస్తున్నారు. మనిషి పుట్టినప్పటి నుండి చచ్చిపోయే వరకు 8 దశల్లో వేస్తున్న పన్నులు సామాన్య జనం నంటివిరుస్తున్నాయని, ఇది ప్రభుత్వం చేస్తున్న పన్నుదగా అని రాఘవ్ చద్దా విమర్శించడం దేశవ్యాప్తంగా ఆయనను హీరో చేస్తుంది. వాహనాలు కొన్నప్పుడు, పెట్రోలు పోసుకుంటున్నప్పుడు రోడ్డు ట్యాక్స్ వసూలు చేస్తున్న ప్రభుత్వం మళ్లీ టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తుందనే ప్రశ్నకు ప్రభుత్వం వద్ద అసలు సమాధానమే లేకుండా అయింది. सर, मेरा पहला कंसर्न है टैक्स बर्डन ऑन द सिटीजन. सर, इंसिडेंस ऑफ टैक्स रिलेटेड टू रोड्स एंड हाईवेज इज वेरी वेरी हाई इन इंडिया. पहले हम इनकम टैक्स इनकम के माध्यम से जब गाड़ी खरीदते हैं तो उस पर जीएसटी और नाना प्रकार के जो टैक्सेस देते हैं उसमें रोड टैक्स और इंफ्रास्ट्रक्चर सेस भी भरते हैं. उसके बाद जब पेट्रोल डीजल भरवाते हैं तो स्पेशल एक्साइज ड्यूटी वैट के साथ साथ हम रोड डेवलपमेंट सेस और इंफ्रास्ट्रक्चर सेस भी भरते हैं. उसके बाद जब हाईवे पे गाड़ी चलाते हैं तो टोल टैक्स भी हमसे वसूला जाता है, जो एक नागरिक के लिए अनबियरेबल बनता जा रहा है. బాగా పనిచేయని ప్రజా ప్రతినిధులను రీకాల్ చేసే అధికారం ప్రజలకు ఉండాలనే రాఘవ్ చద్దా డిమాండ్ ఇప్పుడు దేశంలో ఒక ఉద్యమంలో మారుతోంది. నెల రోజుల పేరు చెప్పి 28 రోజులకే టాక్ టైం ఇస్తున్న టెలి కంపెనీలపై రాఘవ్ చద్దా విరుచుకుపడ్డం సామాన్య జనానికి తమ వాడు ఒకడున్నాడని భరోసా కల్పించింది. वो है टेलीकॉम ऑपरेटर का 28 दिन का मंथली रिचार्ज. साल में सर महीने 12 होते हैं, लेकिन 28 दिन की रिचार्ज के माध्यम से 13 टाइम्स रिचार्ज कराना पड़ता है. कैसे सर? 28 दिन इंटू 13 टाइम्स इज इक्वल टू 364 डेज. ये एक बड़ी क्लेवर स्ट्रैटेजी है जिसके चलते आपको फीलिंग 30 दिन की देते हैं, लेकिन आपसे डीलिंग 28 दिन की करते हैं. सर, दुनिया में हर जगह बिलिंग साइकिल कैलेंडर मंथ के हिसाब से होती है, 30 या 31 दिन. आपको मंथली सैलरी, लैंडलॉर्ड का रेंट, बैंक की ईएमआई, बिजली पानी गैस का बिल, तमाम चीजें 30 या 31 दिन के महीने के हिसाब से होती हैं. लेकिन ये मोबाइल ऑपरेटर, टेलीकॉम ऑपरेटर 28 दिन के महीने के हिसाब से आपको रिचार्ज प्लान बेचते हैं, ताकि साल में एक अतिरिक्त
रिचार्ज आपको मिल जाए। मैं उम्मीद करता हूं कि इसे भी समाप्त किया जाएगा। ఎయిర్పోర్టులో మండిపోయే ధరల వల్ల మంచినీళ్లు తాగలేని స్థితి సామాన్యులకు ఏర్పడుతుందని, సమోసా కూడా రుచి చూడని దుస్థితి ఏర్పడిందని రాఘవ్ చద్దా అనడం అందరినీ ఆలోచింపజేశాయి. 10 నిమిషాల్లోనే డెలివరీ అంటూ దిగు వర్కర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోమ్ డెలివరీ సంస్థలపై రాఘవ్ చద్దా చేసిన పోరాటం ఓ విప్లవంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే రాఘవ్ చద్దా అతి సామాన్యుల కోసం చేసిన పోరాటాలు ఎన్నో, ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాలు ఎన్నో. పార్లమెంటులో రాఘవ్ చద్దా మాట్లాడుతున్నాడు అంటే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో సహా అందరూ అలర్ట్గా ఉంటారు. దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ ఛానల్స్ లైవ్లో కవర్ చేయడానికి ప్రయత్నిస్తాయి. యూట్యూబ్లో అయితే కోట్లాది వ్యూస్ వస్తాయి. ఎందుకంటే రాఘవ్ చద్దా మాట సామాన్యుని మాట, రాఘవ్ చద్దా ప్రసంగం సామాన్యుడి గుండె చప్పుడు. ఇలాంటి నాయకుడే ఇప్పుడు తమకు అవసరమని భారతదేశం కోరుకుంటుంది. అందుకే భారతదేశానికి తప్పకుండా ఏదో ఒకనాడు ఈ ఎంపీ ప్రధాని అవుతారని ప్రతి సందర్భంలోనూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.